హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు మరోసారి పండగ వాతావరణం నెలకొంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు వేలాది మంది ఎదురుచూస్తున్న ఉద్యోగాలు, కొత్త అవకాశాలు, నైపుణ్య శిక్షణ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్గా వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల కెరియర్పై స్పష్టమైన దిశను చూపేందుకు మంత్రి నారా లోకేష్ కీలక హామీలిచ్చారు. ప్రస్తుతం దేశంలోనే అత్యంత ఉపయోగకరమైన పోర్టల్గా మారబోతున్న నైపుణ్యం పోర్టల్ను ప్రారంభించిన లోకేష్, ఇది ప్రతి విద్యార్థి, నిరుద్యోగి, ఉద్యోగార్థి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాల్సిన ప్లాట్ఫామ్ అని స్పష్టం చేశారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడం, చదువుకు తగ్గ పని దొరక్కపోవడం, ఇంటర్వ్యూ స్కిల్స్ లేవని రిజెక్ట్ అవ్వడం వంటి సమస్యలను పూర్తిగా పరిష్కరించడానికి ఈ పోర్టల్ డిజైన్ చేశారు. రాష్ట్రంలో వచ్చే జనవరి నెలలోనే అధికారికంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అందులో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కలిపి వేలాది ఉద్యోగాలు ప్రకటిస్తామని తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరంలా కాకుండా నిజమైన ఉద్యోగాల ప్రకటనలతో, స్పష్టమైన తేదీలతో విడుదల చేస్తారని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా సెంటర్, కాగ్నిజెంట్లో 25,000 ఉద్యోగాలు, ఇతర మల్టీనేషనల్స్తో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక్కో రంగంపై ఫోకస్ చేస్తూ క్లస్టర్ బేస్డ్ ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తున్నారు. ఎక్కడ వ్యవసాయం బలం, ఎక్కడ ఫార్మా, ఎక్కడ ఐటీ, ఎక్కడ టెక్స్టైల్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలు కూడా ఇప్పుడు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారాలని, స్కిల్ గ్యాప్ను తొలగించాలని లోకేష్ సూచించారు. డిగ్రీ పూర్తయింది తర్వాత ఉద్యోగం రాకపోవడానికి కారణం చదువు మరియు పరిశ్రమల అవసరాలు కలవకపోవడం. ఇదిని మార్చేది నైపుణ్యం పోర్టల్ అని చెప్పారు. విద్యార్థులకు మాట్లాడుతూ, మీరు చేసే ఏ పనైనా అమ్మకు చెప్పగలిగిన పని కావాలి. అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఎప్పుడూ చేయొద్దు అని లోకేష్ స్పష్టం చేశారు. మంచి మార్గంలో నడవాలని, భవిష్యత్తు పెద్దదిగా ఆలోచించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి ఏఐ టూల్స్ ఎక్కువ శిక్షణ ఇవ్వాలని, ఏఐను ఎలా ఉపయోగిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయో కూడా వివరించారు. తాను కూడా జెమినై ఏఐ వాడుతున్నానని, యువత అందరికీ ఏఐ టూల్స్ అందించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సందర్శనలో ఇంక్యుబేషన్ హబ్, వందేమాతరం ఉద్యానం, రీసెర్చ్ ల్యాబ్స్ను ప్రారంభించారు. నన్నయ్య యూనివర్సిటీలో 34 కోట్లతో నిర్మించిన 3 భవనాలను ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కామర్స్ బ్లాక్స్, ఎగ్జామ్ బిల్డింగ్, ఆల్ మోడర్న్ ఫెసిలిటీస్తో యువత భవిష్యత్తుకు మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఇప్పటికే 16,000 మంది గురువులకు ఉద్యోగాలిచ్చామని, 6,000 మంది కానిస్టేబుల్స్ నియమించామని, డిఎస్సి పూర్తి చేసినట్లుగా గుర్తు చేశారు. ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పారు. వచ్చే సంవత్సరం మొదటి నెల నుంచే నిరుద్యోగులకు పండగే. జాబ్ క్యాలెండర్, నైపుణ్యం పోర్టల్, జిల్లాల వారీగా ఉద్యోగ ప్రకటనలు, ఏఐ టూల్స్, కొత్త కంపెనీల రాబడి అన్నీ రెడీ. ఇప్పుడు యువత ఒకే పని చేయాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మొత్తానికిది చాలా మంచి అప్డేట్ అండి. ఈ న్యూస్ మీకు నచ్చి ఉంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.